బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2,91,159 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్ల రూపాయలు, ఇక మూలధన వ్యయం 33,487 కోట్ల రూపాయలు ఉన్నట్లు ప్రకటించారు. 10 ఏళ్లలో రాష్ట్ర అప్పు 75,577 కోట్ల రూపాయల నుంచి 6,71,000 కోట్ల రూపాయలకు చేరిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించినట్లు వెల్లడించారు. ఇక 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుందన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్రం ఏర్పడినప్పుడు సమృద్ధిగా ఉన్న తెలంగాణ నేడు అప్పుల కుప్పగా మారిందన్నారు. అప్పులు తీర్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలిస్తున్నామని చెప్పారు. 10 ఏళ్లలో పేపర్ లీకేజీలతో యువతకు అన్యాయం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తున్నామని, ఇప్పటికే 31,000కు పైగా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని తెలిపారు భట్టి విక్రమార్క. రైట్. అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2,91,159 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్ల రూపాయలు, ఇక మూలధన వ్యయం 33,487 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇక 10 ఏళ్లలో రాష్ట్ర అప్పు 75,547 కోట్ల రూపాయల నుంచి ఇక 6,71,000 కోట్ల రూపాయలకు చేరిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42,000 కోట్ల బకాయిలు చెల్లించినట్లు తెలిపారు. 10 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకుందన్నారు భట్టి విక్రమార్క. రాష్ట్రం ఏర్పడినప్పుడు సమృద్ధిగా ఉన్న తెలంగాణ నేడు అప్పుల కుప్పగా మారిందన్నారు. అప్పులు తీర్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలిస్తున్నామన్నారు. 10 ఏళ్లలో పేపర్ లీకేజీలతో యువతకు అన్యాయం జరిగిందని చెప్పారు భట్టి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తున్నామని, ఇప్పటికే 31,000కు పైగా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని వెల్లడించారు భట్టి విక్రమార్క.
రైట్. అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2,91,159 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్ల రూపాయలు, ఇక మూలధన వ్యయం 33,487 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఇక 10 ఏళ్ళు రాష్ట్రం అప్పు 75,577 కోట్ల రూపాయల నుంచి 6,71,000 కోట్లకు చేరిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. చాలా ఆశలతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్పై ఆశలు ఉన్నటువంటి పరిస్థితి, పూర్తి బడ్జెట్ ఎలా ఉంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజశేఖర్, మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ను పూర్తి స్థాయి బడ్జెట్ ను వార్షిక బడ్జెట్ ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ బడ్జెట్ 2,91,159 కోట్లుగా బడ్జెట్ ను అయితే పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే గత వార్షిక అంటే ఫిబ్రవరిలో జరిగినటువంటి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ తర్వాతనైతే కొంత బడ్జెట్ అయితే పెంచడం జరిగింది. 20 కోట్ల వరకు కూడా బడ్జెట్ పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే వివిధ రంగాలకు అనుకున్నట్టుగానే అగ్రికల్చర్ కు, అదేవిధంగా విద్యా రంగానికి, వైద్య రంగానికి, విద్యుత్ రంగానికి, ఇటు పంచాయతీరాజ్ శాఖలకు, లేదా అదేవిధంగా ఇటు సంక్షేమ రంగానికి అయితే పెద్దపీట వేసినట్లు స్పష్టంగా ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను కూడా 42,000 కోట్లకు పైగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కడుతున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానం వల్ల రాష్ట్రంలో అనేక అప్పులు పెరిగాయని చెప్పి, అప్పుల వల్ల తీసుకొచ్చినటువంటి వడ్డీలు కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి, రాష్ట్రాన్ని దివాలా దించేటువంటి పరిస్థితికి గత ప్రభుత్వం కారణమైందని చెప్పి కూడా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా ఇటు భట్టి విక్రమార్క కూడా స్పష్టం చేయడం జరిగింది. దాంతో పాటుగా ఈ యొక్క బడ్జెట్ ను కేటాయింపులకు సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే ఇటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైతే అనుకున్నట్టుగా ఏదైతే 6 గ్యారెంటీలు, హామీలకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే చేస్తామని చెప్పినటువంటి వాగ్దానాలు, ఇచ్చినటువంటి గ్యారెంటీలు, హామీలు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని అయితే ఈ యొక్క కేటాయింపులు అయితే కేటాయించడం జరిగింది. వ్యవసాయం, దానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలకు, ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రత్యేకంగా 22,000 కోట్ల పైగా కేటాయించిన పరిస్థితి ఉన్నది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకైతే 72,659 కోట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి దానిపైన ప్రధానంగా 19,080 కోట్లు కూడా కేటాయించిన పరిస్థితి. మొత్తానికి గతంలో కంటే కూడా ఈ యొక్క హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఏ యొక్క బడ్జెట్ లో కూడా ఇంత కేటాయింపులు లేవని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి స్పష్టం చేయడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలు ఈ యొక్క హైదరాబాద్ అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు కూడా ఈ యొక్క ప్రకటించడం జరిగింది. మరొక వైపు ఇటు ఎస్సీ ఎస్టీ సంక్షేమ రంగానికి 17,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇటు 15,000 కోట్ల వరకు కూడా ఇటు ఎస్సీ సంక్షేమానికి, అదేవిధంగా ఇటు 17,000 కోట్ల రూపాయలు ఎస్సీ సంక్షేమానికి, అదేవిధంగా 30,000 కోట్లకు పైగా కూడా ఇటు ఎస్సీ సంక్షేమానికి కూడా కేటాయించిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వైద్య ఆరోగ్యానికి కూడా 11,468 కోట్ల రూపాయలు ఇటు వైద్య అంటే ముఖ్యంగా ఇటు రాజు ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే వివిధ వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు అయితే చేయడం జరిగింది. దాంతో పాటుగా వైద్య మౌలిక సౌకర్యాలు పెంచడం కోసము ఇటు ఉస్మానియా హాస్పిటల్ కానీ, లేకపోతే వివిధ హాస్పిటల్లో కానీ ఆ యొక్క కొత్తగా ఇటు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే మౌలిక వసతుల పెంపు కానీ ఈ యొక్క కేటాయింపులు అయితే చేయడం జరిగింది. మరొకవైపు నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి, అంటే గతంలో కేటాయింపులు చేసి వదిలేసినటువంటి ప్రాజెక్టులు, పూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆ ప్రాజెక్టులు కానీ, లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు జరుగుతున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి వీటన్నిటి కూడా కేటాయింపులు అయితే చేయడం జరిగింది. మరొకవైపు ఎడ్యుకేషన్ కు మనం అందరం అనుకున్నట్టుగానే అత్యధిక కేటాయింపులు ఉంటాయని చెప్పేసి భావించాం. అదేవిధంగా 21,292 కోట్ల రూపాయలను కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ రంగానికి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే సెమీ రెసిడెన్షియల్స్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్, దాంతో పాటుగా ప్రభుత్వ విద్యను డెవలప్ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ తోటి ఇప్పటికే నిపుణులతోటి, విద్యావేత్తలతోటి చర్చించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ఈ యొక్క కేటాయింపులు అయితే ఎడ్యుకేషన్ రంగానికి అయితే 21,000 పైచిలకు కోట్లను అయితే కేటాయించడం జరిగింది. దాంతో పాటుగా ఇటు మౌలిక వసతులు కల్పించాలని చెప్పి బీసీ సంక్షేమ శాఖకు కూడా 9,200 కోట్ల రూపాయలు, అదేవిధంగా మైనారిటీ సంక్షేమానికి అయితే
3 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు. ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖకైతే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం అయితే 2,736 కోట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితి నుండి అందరూ అనుకున్నట్టుగానే త్రిబుల్ కు ఈ యొక్క నిధులు కేటాయిస్తారని చెప్పేసి మొదటి నుండి భావిస్తున్నారు. ఈ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి దానిపైన ఇటు త్రిబుల్ కు 1,525 కోట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాదు నగరాభివృద్ధికి 10,000 కోట్లది. దాంతో పాటుగా ఈ యొక్క మొత్తం కూడా సంక్షేమ రంగానికి సంబంధించినటువంటి అంశంలో కానీ, లేకపోతే మెట్రో వాటర్ వర్క్స్ కానీ, లేకపోతే హైడ్రా ఏదైతే హైదరాబాదు 2,000 చదరపు కిలోమీటర్లో విస్తరించి ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి మొత్తం హైదరాబాదు హైడ్రా కిందికి ఎప్పుడైతే తీసుకురావడం జరిగిందో దాని అభివృద్ధికి కట్టుబడినా అని చెప్పేసి దీని కొరకైతే అత్యధిక నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అడవులు పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి దానిపైన 1,064 కోట్లు కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అభివృద్ధి మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి దానిపైన కూడా 1,500 కోట్ల రూపాయలు ఇప్పటికిప్పుడు కూడా కేటాయించినటువంటి ఈ యొక్క బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో 29,816 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి కేటాయింపులు ఉన్నాయి. పంచాయతీరాజ్ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే సర్పంచులు లేక ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నటువంటి ఈ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థను సమూలంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి భావిస్తున్నది. గత ప్రభుత్వం కూడా ఈ యొక్క రంగాలకు కేటాయింపులు లేకపోవడం వల్ల సర్పంచులు కూడా ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని చెప్పేసి, గ్రామ పంచాయతీ అభివృద్ధి కుంటుపడిపోయిందని చెప్పేసి, ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలో అనేక సమస్యలు నెలకొన్నాయని చెప్పేసి, గ్రామ పంచాయతీలే పట్టణాలకు ఇది దేశాభివృద్ధికి ప్రగతికి మూల కారణం అని చెప్పి పంచాయతీల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఈ యొక్క ప్రభుత్వం అయితే పెద్దపీట వేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 29,816 కోట్ల రూపాయలు ఇది పంచాయతీరాజ్ కేటాయించడమే కాకుండా తండాలను గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ప్రత్యేకమైనటువంటి భవనాన్ని కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. మొత్తానికైతే ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్ని రంగాలను గత బడ్జెట్ లో చూసుకుంటే ఈ యొక్క బడ్జెట్ కు అంటే గత ప్రభుత్వం ఆ తర్వాత ఫిబ్రవరిలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.